పెద్దమ్మ అందరితో మీరు నా బాధ్యతని గుర్తు చేశారు, ఇది మన మధ్య ఉండాలి, ఎవ్వరికి తెలియకూడదు అనిందంట. అప్పుడు రియలైజ్ అయ్యింది మా నానమ్మ అబద్ధాలు ఆడుతూ తను ఎంత పెద్ద తప్పు చేసిందో. అలాగే పెద్దమ్మకు 10th మంత్ వచ్చేసింది. ఈసారి అందరూ అమ్మాయే పుడుతుంది అని ఫిక్స్ అయిపోయారు. నానమ్మకు 3వ కాన్పులో అమ్మాయి పుడుతుందని చెప్పి బంగారపు కమ్మలు, వెండి పట్టీలు కొని ఉంచారని చెప్పాను కదా. అయితే ఆ 3వ కాన్పుకి అబ్బాయి పుట్టేసరికి వాటిని అమ్మేయకుండా దాచిపెట్టింది. అవి పెద్దమ్మ డెలివరీ టైం దగ్గరికి వస్తుండేసరికి మళ్ళీ వాటిని బయటికి తీసి వాటికి మంచిగా మెరుగు పెట్టించింది. ఫైనల్లీ పెద్దమ్మకు డెలివరీ డే వచ్చేసింది. హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. డెలివరీ అయింది. ఈసారి ఎవరు పుట్టారో తెలుసా? మళ్ళీ అబ్బాయే పుట్టాడు. ఇంకా అందరి మొహాల్లో నీరసమే మిగిలింది. ఎవరైనా మోస్ట్లీ ఇంట్లో అబ్బాయి పుట్టకపోతే ఫీల్ అవుతుంటారు కదా, కానీ మా ఇంట్లో మాత్రం అమ్మాయి పుట్టలేదని ఫీల్ అవుతుంటారు. మా నానమ్మ అయితే ఏడ్చేసిందంట అమ్మాయి పుట్టలేదని. సెకండ్ బేబీ కూడా పుట్టేశాడు. ఇంకా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించాలి కదా. మా నానమ్మ వెళ్లి పెద్దమ్మతో నా మాట విని 3వ బిడ్డని కూడా కనమ్మ, ఈసారైనా అమ్మాయి పుడుతుందేమో అంటే పెద్దమ్ముండి సరే అత్తయ్య మీరు చెప్పినట్లే 3వ బిడ్డని కూడా కంటాను, ఈసారి కూడా అబ్బాయి పుడితే ఏం చేస్తారు? నాకు ఇంకా 3 మరుదులున్నారు, వాళ్ళకి ఇంకా పెళ్లి కూడా కాలేదు, వాళ్ళకి పుడుతుందిలే అమ్మాయి, వాళ్ళ పిల్లలు నాకు పిల్లలు కారా, నా పిల్లలు వాళ్ళకి పిల్లలు కారా? ఆ దేవుడికే తెలుసు ఏ టైంలో ఏది ఇవ్వాలి అనేది. మీరు బాధపడకండి. మీరు కోరుకున్నట్లు వాళ్ళకి కూడా అమ్మాయి పుట్టకపోతే నేనే స్వయంగా వెళ్లి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కనుక్కొని 3వ బిడ్డను కంటాను అని చెప్పిందంట. అప్పుడు మా నానమ్మ హ్యాపీగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కి ఒప్పుకుంది. అలాగా పెద్దమ్మ పెదనాన్నకు 2 అబ్బాయిలు పుట్టారు. ఇంకా మా నానమ్మ కూడా గోల్డ్ ఇయర్ రింగ్స్ ను పట్టీలను దాచిపెట్టేసింది అమ్మాయి పుడితే వేద్దామని. వీళ్ళకి సెకండ్ బేబీ పుట్టిన 2 years కి మా నాన్నకి కూడా పెళ్లి సంబంధాలు వెతకడం స్టార్ట్ చేశారు నానమ్మ తాతయ్యలు.